హ్యావియస్ గుడ్ ఈవినింగ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క యూసేజ్ గురించి మనం చెప్పుకుంటున్నామండి. నిన్నటి క్లాస్లో మనము యూనివర్సల్ ట్రూత్స్కి, హ్యాబిచువల్ యాక్షన్స్కి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతామని తెలుసుకున్నాము. ఈరోజు క్లాస్లో నెక్స్ట్ థర్డ్ రూల్ అయినటువంటి రిపీటెడ్ యాక్షన్స్ తెలియజేయడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతారు అనే విషయాన్ని తెలియజేస్తున్నానండి. రిపీటెడ్ యాక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, హీ డ్రింక్స్ టీ థ్రైస్ ఏ డే, 3 సార్లు టీ తాగుతాడు. ఇక్కడ డ్రింకింగ్ టీ అనేటటువంటి యాక్షన్ ఎన్నిసార్లు రిపీట్ అయింది? 3 టైమ్స్ రిపీట్ అయింది. సో అక్కడ మనము హీ డ్రింక్స్ టీ అని చెప్పని చెప్తామండి. అలాగే కొటేషన్స్ ఆర్ ప్రావెబ్స్ అంటే సూక్తులు, సామెతలు ఇటువంటివి తెలియజేయడానికి హనీ ఈజ్ స్వీట్ ఎగ్జాంపుల్, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్, ఇవన్నీ ఏంటండి? కొటేషన్స్ అనమాట. సూక్తులు, సామెతలు ఏ కాలంలో అయినా కానీ అలాగే ఉంటాయి, వాటిలో ఏమీ మార్పు ఉండదు టెన్స్. కాబట్టి ఏంటంటే ఇటువంటి విషయాలను తెలియజేయడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగిస్తాం. అలాగే ఫ్యూచర్లో జరగబోయేది ఖచ్చితంగా ముందే తెలిస్తే అటువంటి సందర్భాల్లో కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగిస్తాం టు ఇండికేట్ ఎ ఫ్యూచర్ యాక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ నోన్. ఫర్ ఎగ్జాంపుల్, ద సీఎం విజిట్స్ అవర్ టౌన్ నెక్స్ట్ మంత్. వచ్చే నెలలో సీఎం గారు వస్తారు. కానీ సీఎం ప్రోగ్రామ్ ముందుగానే మొత్తం ఫిక్స్ అయ్యి ఉంటుంది, ఖచ్చితంగా అది ముందే ఫిక్స్ అయ్యి ఉంటుంది. సో అటువంటి సందర్భాల్లో విజిట్స్ అని చెప్పని అన్నాం. ఈ 5 సందర్భాల్లో మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఉపయోగిస్తాం జనరల్గా. ఓకే, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వి షిల్ కంటిన్యూ అబౌట్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. థ్యాంక్ యూ.